హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రజనీ. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ నుంచే నన్ను నమ్మి నాతో పాటు కంటిన్యూస్గా ఉంటున్నందుకు. అండ్ నేను ఈరోజు సవానాలో ఏమేమి తీసుకున్నాను మున్నా ట్రిప్ కోసం అండ్ వేరే యాప్స్లో ఏమేమి తీసుకున్నాను అని అన్నీ చూపిస్తాను. వెస్ట్రన్ ఫ్రాక్స్ ఎక్కువగా వేసుకునే వాళ్ళకి చాలా చాలా బాగా యూజ్ అవుతాయి. మెయిన్గా టీనేజర్స్కి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి, ఏదైనా పార్టీస్ ఉన్న వెకేషన్కి వెళ్ళాలన్నా కూడా చాలా యూజ్ అవుతాయి. నేనైతే ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి రివ్యూ కూడా ఇవ్వగలను అండ్ పక్కన ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. ఇప్పటి వరకు ఎంతసేపు మాట్లాడానంటే నేను ఈ డ్రెస్ చూపిస్తూ వీడియో ఆన్ కూడా చేయలేదు. సో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ డ్రెస్. నేను ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి వేసుకెళ్ళాను. దీంతో ఈవినింగ్ వరకు ఉన్నాను. చాలా హాయిగా ఉందన్నమాట, కంఫర్టబుల్గా ఉంది ట్రావెల్కి. ఫుల్ నెక్ వస్తుంది. ఇది వెనకాలేమో థ్రెడ్స్ వస్తాయి. ఇది కూడా క్లోజ్ నెక్ లాగే ఉంటుంది, జస్ట్ థ్రెడ్స్ కట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ మిడిల్లో బాడీ పార్ట్ దగ్గర ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది అండ్ దీనికి బెల్ట్ కూడా ఇస్తారు థ్రెడ్స్ తోటి. చాలా చాలా బాగుంది. అయితే ఈ డిజైన్ అది చాలా క్లాసీగా సింపుల్గా ఉంది. అండ్ కిందకు వచ్చేసరికి ఈ పార్ట్ ఇలా వస్తుంది అనమాట, ఎలాస్టిక్గా కొంచెం ఇలాగా ఫ్రిల్ లాగా వస్తుంది. సో ఈ ఫుల్ పిక్ అయితే కనుక నేను ఇటు సైడో ఇచ్చేస్తాను, ఫుల్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఎలా ఉందో. నేను ఇందాక చెప్పాను కదా వీడియో ఆన్ చేయలేదని, అప్పుడు ఇంకా నాకు మాటలు ఎక్కువ వచ్చాయన్నమాట. ఇప్పటికంటే ఎందుకు జరుగుతాయో ఇవన్నీ అసలు. సో ఇది నా ఫస్ట్ డ్రెస్ అనమాట. అండ్ నేను ఇది స్లీవ్లెస్, యాక్చువల్గా ఈ డ్రెస్ నేను స్లీవ్లెస్ వేసుకోను. సో అందుకనే ప్రతి డ్రెస్కి నేను ష్రగ్ తీసుకున్నాను. ఈ ష్రగ్ కూడా సవానా నుంచే తీసుకున్నాను. చెప్పాను కదా క్వాలిటీ అయితే అసలు చూడక్కర్లేదు. అండ్ ఈ ష్రగ్ దేనికైనా కూడా వేసుకోవచ్చు. సవానా నుంచి తీసుకునే వాటిల్లో ఇందాక చెప్పానో ఇప్పుడు చెప్పానో తెలియక మళ్ళీ ఒకసారి చెప్పేస్తున్నాను. అసలు క్వాలిటీ అయితే ఏ ఇష్యూ ఉండదు. జస్ట్ మన సైజు మనకి పర్ఫెక్ట్గా తెలిస్తే చాలు, కళ్ళు మూసుకొని పెట్టేసుకోవచ్చు. నేనైతే అసలు ఒక్క డ్రెస్ కూడా రిటర్న్ ఇవ్వలేదు, ఎక్స్చేంజ్ ఇవ్వలేదు. అది కూడా ట్రిప్ ముందరే పెట్టుకున్నాను అనమాట. గుడ్డిగా ఇంక వెళ్ళిపోయాను. ఇంకా ఇన్ కేస్ ఇది అటో ఇటో అయితే ఇంకా నేను ఇంట్లో ఉన్నది ఏదో ఒకటి సెట్ చేసుకోవాల్సి వచ్చేది. సో అలాగా ఇది నా ఫస్ట్ డ్రెస్. సో ఇది నా సెకండ్ డ్రెస్ అనమాట. ఇది సెకండ్ డ్రెస్ టాప్. యాక్చువల్గా ఇది క్వాడ్స్ తీసుకున్నాను. ఇది ఫుల్గా ఇలా హాల్టర్ నెక్ అంటారు కదా, ఇలా వస్తుందన్నమాట. ఫుల్గా నెక్ ఇలాగా వస్తుంది, బట్ సైడ్స్ అంతా ఇలా వస్తాయి. ఫుల్ ఓపెన్ ఉంటుంది బ్యాక్ అంతా. వేసుకునే వాళ్ళకైతే దీని డిజైన్ అది చాలా బాగా తెలుస్తుంది కూడా. అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఎలాస్టిక్ ఉంటుంది. ఇది కూడా పర్ఫెక్ట్ సైజ్ తీసుకుంటే అసలు ఇష్యూ లేదు. అండ్ నేను ఇది మింత్రాలో తీసుకున్నాను, సవానాలో తీసుకోలేదు. ఇది చాలా బాగుంది కదా, ప్లెజెంట్గా ఉంది. అండ్ ఈ కలర్ అయితే వేరే ఏ కలర్స్తోనూ మ్యాచ్ అవ్వట్లేదు. మెయిన్గా క్వాడ్స్ అసలు తీసుకోలేదు, ప్యారలల్ ప్యాంట్ ఉన్నది ఈ ట్రిప్కి అనుకుని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. చూడండి ఇలా ఉంటాయి. అసలు లగేజ్ కూడా ఇష్యూ ఉండదు అనమాట ఇంత మెత్త మెత్త తీసుకుంటే. దీనికి ప్యాంట్ వచ్చేసి నేనైతే కనుక లార్జ్ సైజ్ తీసుకున్నాను. దీనికి ప్యాంట్ ఇలా ఉంటుంది ఫుల్. ఇది ప్యాంటా లేదంటే గాగ్రానా స్కర్టా అన్నట్టు ఉంటుందన్నమాట. ఇది యాక్చువల్గా నా మున్నార్ వీడియోస్ చూసుంటే కనుక ఈ డ్రెస్సెస్కి ఎలా లుక్ వచ్చింది, దీనిపైన ష్రగ్ వేస్తే ఎలా ఉంది అనేది కూడా తెలుస్తుంది. వేసుకొని వాళ్ళకి ఇంకా లుక్ బాగా తెలుస్తుందండి. నేను కొన్ని ష్రగ్ వేసి చెడగొట్టేసానేమో అనిపించింది చెప్పాలంటే. దీనికి నేను వైట్ లాంగ్ ష్రగ్ వేసుకున్నాను. మార్నింగ్ ట్రెక్కింగ్కి వెళ్ళాను కదా, ఆ టైంకి నేను ఎక్స్ట్రా డ్రెస్ పట్టుకెళ్ళలేదని చెప్పేసి ఇంక ఇది ప్యాంట్ ఉంది కదా అని చెప్పేసి దీన్ని తీసుకెళ్ళాను. బట్ ఇది కూడా స్కర్ట్ లాగే ఉంది అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. మీలో ఎవరైనా నాలాగే డ్రెస్ వేసేసుకున్నాక కొన్ని కట్ చేసుకోలేదని చెప్పి చూస్తారా? నేనైతే ఇది ట్రిప్లో చూసుకున్నాను, ఆల్రెడీ బయటకు వేసుకెళ్ళిపోయాక చూసాను అనమాట. సిజర్స్ లేవని చెప్పేసి అలాగే వదిలేసాను. ఈవెన్ ఇప్పటికీ కూడా కట్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ వేసుకుని రిటర్న్ కూడా వెళ్ళిపోయాం కదా రూమ్కి. ఇంకేం చూసుకోలేదన్నమాట. ఈవెన్ ఇప్పుడు చూస్తుంటే గుర్తొచ్చింది నాకు. ఇది యాక్చువల్గా నా మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ అనమాట ట్రిప్లో అయితే. యాక్చువల్గా లాస్ట్లో చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇంకా డే వైజ్ చూపించేస్తున్నాను. ప్రస్తుతానికైతే డే వైజ్ అనుకుంటున్నాను, నెక్స్ట్ ఏది ఉందో మరి తెలీదు. సో ఈ పింక్ కలర్ అదిరిపోయింది కదా. ఇందులో అయితే రెడ్ ఉంది, బట్ అది ఏదన్నా ఒక అకేషన్ లాంటిది అయితే ఓకే, కానీ పార్టీస్ లాంటి దానికి ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు అయితే అలాంటి గాడి కలర్స్ వేసుకోలేము. సో అందుకని ఇందులో ఒక ప్లెజెంట్ కలర్ తీసుకున్నాను అనమాట. అసలు ఈ డ్రెస్ ఈవెన్ ఈ షేప్ కటింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. బాడీకి అలా అద్దినట్టు ఉంటుంది. ఈ నాట్స్ అవి వేయడం వల్ల ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. నాకు ఇప్పుడు టైలరింగ్కి వెళ్తున్నాను కదా, సో నాట్స్ వేయడం వల్ల యూజ్ ఏంటి అనేసి తెలుస్తుంది అనమాట.
విత్ డిజైన్లోనే నాట్స్ పెట్టేశాడు. సో ఇంకా పర్ఫెక్ట్గా ఉంది. ఇది అనమాట అసలు క్లాత్ అయితే ఎంత బాగుంటుందో. ఇలాగా ప్రింట్ వస్తుంది చూడండి, దగ్గరగా తెలుస్తుంది మీకు. ఇందులో అయితే సూపర్ ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర, అన్నీ పెడతాను. ఈ సైడ్ చూడండి, కింద అయితే అంబ్రిల్లా కటింగ్ లాగా వస్తుంది మీకు కనపడడానికి అని చెప్పేసి ఇలా వెడల్పుగా వస్తుంది చక్కగా. ఫోన్లో మొత్తం సరిపోవట్లేదు. సో ఫ్రంట్ కొంచెం హై నెక్ వస్తుంది, బ్యాక్ జిప్ వస్తుంది అనమాట. దీనికి వాష్ కూడా చేస్తాం. కంఫర్ట్ స్మెల్ ఇంకా ఉంది వచ్చిన తర్వాత చేస్తే. సో కంఫర్ట్ యాడ్ ఇవ్వచ్చు యాక్చువల్గా. వెనకాల జిప్ వస్తుంది. సో అస్సలు సైజింగ్లో అయితే అస్సలు ఇష్యూ లేదు ఇది కూడా. అండ్ దీనికి నేను ఏం చేశానంటే, వేరే ఏ కలర్ ష్రగ్ వేసినా కూడా దాని అందం అనవసరంగా చెడిపోతుందని చెప్పేసి దీని ఒక్కదానికి నాకు ష్రగ్ వేస్తే కూడా సూపర్గా నచ్చింది. దాని లుక్ పోలేదు అనిపించింది ఈ ఒక్క డ్రెస్సే. దానికి నేను ఇది తీసుకున్నాను. ఎంత బాగుందండి, ఇంత మంచి క్వాలిటీ ష్రగ్ అసలు నాకు తెలిసి జారా ఆర్ హెచ్ఎన్ఎంలో ఉండొచ్చు, అది కూడా డౌటే నాకు. చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే. అండ్ వింటర్లో కూడా వేసుకోవచ్చు, వేరే వాటికి కూడా వేసుకోవచ్చు. మా పాప ఆల్రెడీ కన్నేసేసింది, నువ్వు ట్రిప్ నుంచి వచ్చాక నేనే వాడేస్తానని. సో ఇంక దానికే ఇచ్చేస్తాను. ఇది తీసుకున్నాను జాకెట్ లాగా, ష్రగ్ లాగా, అన్నిట్లాగా యూజ్ చేసేయచ్చులే అనేది. చూడండి ఫోల్డ్ చేస్తే కూడా ఎంత మెత్తగా. ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా, పీచ్ కలర్ లాగా ఉంది. సో ఇది నా సెకండ్ డ్రెస్ అనమాట. ప్రైజెస్ ఇవన్నీ కూడా 1000 అబోవ్ టు 2000 బిలో ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్గా గుర్తులేదు, నేను లింక్స్ ఇస్తాను కాబట్టి ఓపెన్ చేసి ప్రైజెస్ చూడండి. అండ్ నేను కొన్న తర్వాత అటు ఇటుగా 200-300 కూడా తగ్గింది ఆఫర్స్లో. బట్ సవానాలో ఉండే ప్రాబ్లం ఏంటంటే టక్కుమని ఇలా ఇప్పుడు అమెజాన్ వాటిలో అలా తగ్గింది అనుకోండి, మనం పెట్టింది ఎక్స్చేంజో లేదంటే క్యాన్సిల్ చేసి ఇది రిటర్న్ పెట్టేసి కొనుక్కోవడమో చేయొచ్చు. బట్ ఇదైతే అంత ఈజీ కాదు, చాలా రోజులు పట్టింది డెలివరీ రావడానికైతే. సో అదొకటే డిసడ్వాంటేజ్. బట్ ఈ యాప్ని నమ్మితే మాత్రం అసలు బాధపడక్కర్లా, వేరే డ్రెస్ చూడాలి అన్న ఆలోచన కూడా రాదు. సో ఇదన్నమాట నెక్స్ట్ డ్రెస్. కంటిన్యూగా వెళ్తున్నానో లేదో తెలీదు, ఇది కూడా నా మోస్ట్ ఫేవరెట్ డ్రెస్. అన్నీ ఇష్టమైనవే, అందుకే కదా కొనుక్కుంటాము. ఇది ఓకేలే పర్వాలేదు అని ఏం కొనుక్కోము కదా. బట్ ఖచ్చితంగా బ్లాక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బ్లాక్ ఫేవరెట్స్ ఎవరున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎన్నున్నా బ్లాక్ ఒకటి, లావెండర్ ఒకటి కంపల్సరీ ఉండాలి. బట్ ఈ ట్రిప్లో నేను లావెండర్ మిస్ అయ్యాను యాక్చువల్గా, చాలా వెతికాను. బట్ నేను అనుకున్న ప్యాటర్న్ మోడల్ అస్సలు దొరకట్లేదు, చీకటి పడిపోతుంది, ఈ లైటింగ్ ఇంకా నా చేతుల్లో లేదు. సో చూద్దాం. సో ఈ డ్రెస్కి ఏంటి అంటే పైన 2 థ్రెడ్స్ వస్తాయి. చెప్పాను కదా, ఇలాగే వేసుకుంటే కనుక ఈ డ్రెస్సెస్ అదిరిపోతాయి. ఇలా వస్తుందన్నమాట. థ్రెడ్స్ వచ్చి ఫుల్ ఫ్రాక్, ఫుల్ ఇంకా కింద కూడా ఇందాక చూపించిన డ్రెస్లో లాగా కింద ఒక అటాచ్మెంట్ వచ్చి ఇలాగా కుచ్చుల్లాగా వస్తుంది. నేను జస్ట్ మీకు మెటీరియల్ దగ్గర నుంచి మోడల్ తెలియడానికని చూపిస్తున్నాను. మ్యాక్సిమం ట్రిప్ వీడియోస్లో అర్థమైపోతుంది డ్రెస్ ఎలా ఉందో. కాకపోతే కొంచెం ఒకటే డిసడ్వాంటేజ్ అనిపించింది, అంటే నాకు తెలియక అలా చేశాను. వెనకాల జిప్ వచ్చింది దీనికి కూడా. ఏంటి అంటే లోపల లైనింగ్ ఓన్లీ మోకాల వరకే వచ్చిందనమాట. అసలు తెలీదు మామూలుగా అయితే నడిచేటప్పుడు అలాగా, బట్ కూర్చున్నప్పుడు మాత్రం కొంచెం మోకాలు కింద నుంచి అయితే లైనింగ్ లేదు, ట్రాన్స్పరెంట్గానే ఉంది. మీకు కంఫర్టబుల్గా ఉంది అంటే వేసుకోవచ్చు, అసలు ఇష్యూనే లేదు. లేదు అంటే కనుక లోపల ఒక బ్లాక్ లెగ్గిన్తో వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇది నెక్స్ట్. దీనికి నేను ష్రగ్, సారీ ఇది ఎక్కడో ఉంది, అది పర్ల్ ష్రగ్ వచ్చింది కదా, నేను ఫోటోలో చూపిస్తాను. అది మాత్రం ఈ ట్రిప్కి కొనుక్కునేది కాదు, నేను ఎప్పుడో కొనుక్కొని పెట్టాను. ఈ బ్లాక్ డ్రెస్కి అది మ్యాచ్ చేశాను. ఇదా లేదంటే ఇందాక చూపించిన దీనికి నేను ఇందాక ఈ ష్రగ్ వేద్దాం అనుకున్నాను యాక్చువల్గా ఈ బ్లాక్ డ్రెస్కి. బట్ ఎందుకులే మళ్ళీ సేమ్ లుక్ అయిపోతుందని చెప్పేసి నేను పర్ల్స్ది వేసాను అనమాట. అందుకే పర్ల్ హెయిర్ బ్యాండ్ కూడా పెట్టుకున్నాను. సో అట్లీస్ట్ ష్రగ్ అండ్ హెయిర్ బ్యాండ్ మ్యాచింగ్ ఉంటాయని చెప్పేసి. నెక్స్ట్ డ్రెస్ మున్నార్ పార్క్ వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ మీకు దీనిపైన జాకెట్ వేసుకున్నాను. దీని ఒక్కదానికే నేను ఎందుకో ష్రగ్ ప్లాన్ చేయలేదు, ఈ ఉన్న వాటిల్లో ఏవోటి వేసేద్దామని చెప్పేసి వెళ్ళాను. లేదా ఇది ఆప్షనల్గా తీసుకెళ్ళిన డ్రెస్ ఎందుకో. సో సడన్గా ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఒక జాకెట్ ఉంటే అది వేసుకున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుంది ఈ డ్రెస్. ఇది మింత్రాలో తీసుకున్నాను, చెప్పాను కదా అన్నీ ఫ్లోయీగా ఉంటాయి.
బ్యాక్గ్రౌండ్ గ్రీనరీ కాబట్టి గ్రీన్ ఉంటుంది కాబట్టి అన్నీ కొంచెం కాంట్రాస్ట్గానే తీసుకున్నాను. అందుకే ఏ డ్రెస్ గ్రీన్ ఉండదు. సో ఆ గ్రీనరీలో కనబడాలి అంటే కొంచెం వేరే వేరే కలర్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. బ్యాక్ అంతా ఇలా ఉంటుంది. నేను బ్యాక్ ఎలా ఉన్నా నెక్ ఎలా ఉన్నా కూడా స్ట్రగ్ చేసేస్తే మొత్తం కవర్ అయిపోయిందిలేండి. బట్ కావాలి ఇలాంటివి వేసుకుంటాను అనే వాళ్ళకి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా ఉంటుందన్నమాట బ్యాక్. సో ఫుల్ ఫ్లోయి, ఇది కూడా కుచ్చులు కుచ్చులు వస్తుంది. చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే, ఎక్సలెంట్ ఉంది. కానీ దీనికి ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలో అర్థం కాలేదనమాట నాకు. అందుకని చెప్పేసి కూడా నేను ఇంకా కొనలేదు. లాస్ట్ మినిట్లో మర్చిపోయానో నాకు అర్థం కావట్లేదు. ఫోల్డ్ చేస్తే ఇంత ఉంది. ఇది మింత్రాలో తీసుకున్నా. ఇది అండ్ ఇందాక ప్యాంట్ వచ్చింది కదా, పలాజో ప్యాంటు. సో ఇంకొక ఫ్రాక్ ఏంటి అంటే మింత్రా నుంచి, యాక్చువల్గా 50-50, మింత్రాలో 50% అండ్ సవానాలో 50% కొన్నట్టున్నాను. సో అందుకే ఇప్పుడు చూపించేవన్నీ మింత్రా అని వస్తున్నాయి. ఈ ఫ్రాక్ చాలా క్యూట్గా ఉంటుంది. నేను బోట్ రైడ్కి వెళ్ళినప్పుడు వేసుకున్నది ఇదే అనమాట. దీనిపైన ఒక పర్ల్స్ ఉన్నది హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నాను. ఎందుకో తెలియదు, దీనికి అలా సెట్ చేయాలనిపించింది. సో ఈ ఫ్రాక్ ఇలా ఉంటుంది. చాలా నీట్గా ఉంటుంది డ్రెస్ అయితే, అస్సలు ఆడ్గా కనబడదు. అండ్ వెనకాల దీనికి ఇలాగా బోలాగా వెడల్పుగా ఇవి ఇచ్చారనమాట. దీన్ని కట్టేసుకోవడమే బ్యాక్ సైడ్. దీనికి ఏంటి అంటే కుచ్చులా వస్తాయి. 1, 2, 3 అలా స్టెప్స్ వైజ్ వస్తాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ ఫ్రాక్సే. ఇది కొంచెం వస్తే యాంకిల్ లెంత్ వరకు రావచ్చు. అండ్ దీని మెటీరియల్ కూడా చాలా 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 మెత్తగా ఉంటుంది. దీన్ని అయితే నేను ఈ జీన్స్ జాకెట్తో పేర్ చేశాను. నేను నా షార్ట్ వీడియోస్లో పెట్టాను కదా, జీన్స్ జాకెట్ అంటే జీన్స్ కలర్లో ఉంటుంది, బట్ కాటన్ టైప్లో ఉంది. ఇదైతే ఫుల్గా జీన్స్ లాగా ఉన్నట్టు దుక్కలా లేదు, చాలా పలుచగా హాయిగా ఉందన్నమాట. చక్కగా వేరే వాటికి కూడా పేరప్ చేసుకోవచ్చు దీన్ని అయితే. సో దీన్ని నేను ఈ ఫ్రాక్తో పెట్టాను. ఈ కలర్స్లో వేటిల్లో ఏదో ఒకటి ఆరెంజ్ అలా వేద్దాం అనుకున్నాను, బట్ నాకు అసలు అలాంటి స్ట్రగ్సే దొరకలేదు. అందుకే ఇందులో ఎక్కడో కొంచెం బ్లూ టచ్ వచ్చింది కదా ఇలాగా అని చెప్పేసి, ఈ లైట్ ఫ్లవర్ కలర్ బ్లూ టచ్, అందుకని ఇది కొన్నాను అనమాట. మింత్రాలోవి సవానా కంటే కొంచెం తక్కువే పడ్డాయి. సో నెక్స్ట్ క్వాడ్స్ అని చెప్పాను కదా, నేను లాస్ట్లో వేసుకున్నాను. ఇది ప్యాంట్, ఫుల్ ప్యాంట్ వస్తుంది. ఎందుకో నాకు ఇది నచ్చింది ఈ డ్రెస్ చూడగానే. యాక్చువల్గా అయితే ఫస్ట్ ఆర్డర్ పెట్టింది ఇది అండ్ ఎయిర్పోర్ట్కి వేసుకెళ్ళడానికి కొన్నానని చెప్పాను కదా. ఫస్ట్ ఈ రెండే పెట్టా. ఈ రెండు బ్లాక్ అండ్ వైట్ అని తెలుసు, బట్ ఒకటేసారి వేసుకోము కదా ఏది కూడా. అండ్ దీంతో పెద్ద ఫొటోస్ కూడా లేవు. ఈసారి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకొని మంచిగా ఫొటోస్ తీసుకోవాలి ఈ డ్రెస్తో అయితే. అండ్ దీనికి కాలర్ ఉన్న టాప్ వస్తుంది. నేను సవానా పిక్ రిఫరెన్స్ పెడతాను, నా దగ్గర నా పిక్ లేదు కాబట్టి ఇలా వస్తుంది అనమాట. బట్ ఇది ఫుల్గా ఇలా బటన్స్ పెట్టుకొని వేసేసుకుంటే చాలా బోరింగ్గా అనిపిస్తుంది యాక్చువల్గా అయితే. సో దాన్ని ఎలా వేసుకోవచ్చు అంటే, ఇలా లోపల స్లిప్ వేసుకొని పైన జాకెట్ లాగా షర్ట్ వేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లుక్. బట్ నేను ఫుల్ బటన్స్ పెట్టుకునే వేసుకున్నాను ఈసారి. చూడాలి. యాక్చువల్గా అయితే పిక్లో అయితే ఆ మోడల్ వేసుకున్నప్పుడు అలాగే ఉంటుంది, పైన హ్యాట్ పెట్టుకొని లోపల స్లిప్ వైట్ కానీ బ్లాక్ కానీ అన్నట్టు. నేను బ్లాక్ తీసుకున్నాను, అమ్మాయి వైట్ వేసుకుంటుంది. ఇది స్లిప్ అంటే స్లిప్ కూడా కాదు, ఒక టీ షర్ట్ లాంటిది, చాలా థిక్గా ఉంటుంది అనమాట. నేను ఇది వెస్ట్ సైడ్లో ఆర్డర్ పెట్టుకున్నాను. దీనిపైన జాకెట్ లాగా అది వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ అనమాట. ఇది ఎంత బాగుంటుందో కానీ ఏంటో చాలా బాగుండే దాంతోనే ఎక్కువగా సూపర్ పిక్స్ అయితే నాకు లేవు. ఇది ఓన్లీ ఈవినింగ్ టైం వేసుకున్నాను కలరీ ఆర్ట్స్కి దానికి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే అప్పటికి మేము తిరగాల్సినవి చూడాల్సినవి అయిపోయాయి అనమాట. సో ఇంకా అప్పుడు వేసేసుకున్నాను. ఎంత బాగుంటుందో, ఒక ఫ్లోరల్ గార్డెన్ లాగా ఉంటుంది ఇదైతే. చూడండి ఈ డీటెయిలింగ్ అవి ఎంత బాగుంటాయో అసలు. హ్యాండ్స్కి అలాగా రఫుల్ హ్యాండ్స్ వస్తాయి, వెనకాల జిప్ వస్తుంది, ఫుల్ లెంత్ ఫ్రాక్ ఇలా వస్తుంది. సో బాడీ వరకు ఇలాగా టైట్గా ఒక కుట్టు వేశారు. ఫ్రంట్ సైడ్ అంతా ఇలా వస్తుంది. లోపల కొంచెము ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఇక్కడి నుంచి డీటెయిలింగ్ ఉంటుంది. బట్ హై నెక్ కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడి వరకు ఆ ట్రాన్స్పరెన్సీ కావాలో అంతవరకే ఉంటుంది అనమాట. ట్రాన్స్పరెంట్గా ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉంటుంది. అస్సలు ఆడ్గా అస్సలు ఉండదు. నీట్గా లేకపోతే నేను అసలు ఫస్ట్ కొనుక్కొని అండ్ ఈ హ్యాండ్స్కి కూడా చాలా ఆలోచించాను.
చూస్తే నా ఫొటోస్లో దీనిపైన కూడా వేసేసా, అదేంటి షాల్ లాంటిది, ఎందుకో కొంచెం కంఫర్టబుల్గా నాకు అనిపించలేదు. బట్ వేసుకునే వాళ్ళకైతే పర్ఫెక్ట్ డ్రెస్సులు ఇవన్నీ. అసలు నేను కొంచెం ఈ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి చెడగొట్టి ఉంటాను మేబీ చెప్పాలంటే. సో ఇది అన్నిటికంటే ఎక్స్పెన్సివ్ అనమాట. 2600 పడింది ఆ ఒక్క డ్రెస్సే అయితే. సో మిగతావన్నీ కనుక 2000 బిలోలోనే ఉన్నాయి. మేబీ 1600 బిలో కూడా అయ్యి ఉండొచ్చు. సో నేను మొత్తం కొనుక్కున్నవి ఇవి. అండ్ వీటికి నేను కొంచెం డ్రెస్ ప్లెయిన్ సింపుల్ అని అనిపించిన వాటికి హెయిర్ బ్యాండ్స్, కొంచెం హెయిర్ క్లచర్స్ అవి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. నేను అవి ఎప్పటికప్పుడు షార్ట్ వీడియోస్లో సవానా ప్యాకెట్ ఓపెనింగ్ అని చెప్పేసి పెట్టేదాన్ని. ఇయర్ రింగ్స్, క్లచెస్ అలాంటివి తీసుకున్నాను అనమాట. సో డ్రెస్ వేసుకునేది సింపుల్ అయినా కూడా మనం రెడీ అయ్యే దాన్ని బట్టి కొంచెం వాటికి లుక్ తీసుకొని రావచ్చు. అండ్ ఫంకీగా ఎందుకో క్యూట్గా రెడీ అవ్వాలనిపించి ఆ పింక్ డ్రెస్కి నేను పింక్ కలర్ బో తీసుకున్నాను. బ్లాక్ డ్రెస్కి బ్లాక్ విత్ పర్ల్స్ బో తీసుకున్నాను. ఎప్పుడు ఇలాగే హెయిర్ వేసుకుంటే ఒకటే లుక్ లాగా బోరింగ్గా అనిపిస్తుందని చెప్పేసి, అండ్ ఏ ట్రిప్లోనూ నేను ఇలా ట్రై చేయలేదు, ఈసారి ట్రై చేశాను అనమాట. మా పిల్లలతో వెళ్తే ఇలాంటి ట్రై చేయలేను, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పిల్లలు, వాళ్ళ ముందు నేనెందుకు ఆ వేషాలు అని చెప్పేసి. సో ఫ్రెండ్స్తో కాబట్టి నాకు కొంచెం లీనియన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఈరోజు నా వీడియో. మళ్ళీ ఎవరో బెల్ కొట్టేశారు, నా గురించి కాకపోతే బాగుండు. ఈ వీడియో షూట్ చేయడానికి ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో అసలు. అయితే ఇప్పుడు కూర్చోవడానికి నాకు టైం దొరికింది. అండ్ ఇంకొకటి, టైలరింగ్ అస్సలు ఈజీ కాదండి, చాలా చాలా కష్టము అసలు. ఒక్కొక్కసారి అంత బుర్ర ఉంటుందా, నిజంగా నేర్చుకోగలనా అని అనిపించేస్తుంది. ఈరోజు ఒక టాప్ అయితే హాఫ్లో ఉంది, రేపు అది కంప్లీట్ చేసి వేసుకుని షార్ట్ వీడియోస్లో పెడతాను. ఇది ఈరోజు నా వ్లాగ్. ఎవరికైనా నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉందన్నమాట. మీరు ఒక్క బెల్ ఐకాన్ బటన్ నొక్కేస్తే నాకు అది చాలా చాలా హెల్ప్ఫుల్. అది ఎంత అనేది ఒక్కొక్కళ్ళ నెంబర్ బట్టి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ మీరు తీసుకురావాలి అంటే కనుక నాకు హెల్ప్ చేయండి. నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. సో ఉంటా బాయ్. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నా.